సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మనం ఇండియన్ పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను. సో చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉంటాయి, కానీ ఈరోజు మీకు ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి, అలాగే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఎలా ప్రొసీడ్ అయితే మనకి ఫైల్ అనేది రిజెక్ట్ కాకుండా మన పాస్పోర్ట్ అనేది మన చేతికి ఎలా వస్తుంది. సో కొంచెం ఈజీ స్టెప్స్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి అనేది మొత్తం ఒక ప్రాసెస్గా చెప్తాను. తర్వాత మనం దానికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత స్టెప్ ఏంటి, మనం ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా నేను వీడియోలో మధ్యలో చెప్తూ వెళ్తుంటాను. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ పాస్పోర్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని ఒకసారి చూడండి, ఓకేనా. సో మీకు కొన్ని డౌట్స్ కొన్ని క్లారిఫై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ రూపంలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని మధ్యలో చాలామంది పూర్తిగా చూడకుండా మధ్యలోనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆల్మోస్ట్ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. సో వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. సో వీడియో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే మనం ఇండియన్ పాస్పోర్ట్ అని ఓపెన్ చేయండి. ఇది జస్ట్ మీరు పాస్పోర్ట్ అని కూడా చేసేసేయండి. పాస్పోర్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి www.passportindia.gov.in వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఇది మనకి ఇండియన్ పాస్పోర్ట్ సంబంధించి ఆఫిషియల్ వెబ్ పేజ్ అనమాట. ఇక్కడ మనము కొత్తగా పాస్వర్డ్ అప్లై చేసుకోవాలన్నా, కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, మన పాస్వర్డ్ మిస్ అయ్యి మళ్ళీ మనం తీసుకోవాలనుకున్నా, ఏది చేసుకోవాలనుకున్నా మనం ఒక లాగిన్ అయితే మన సిటిజన్ లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోమంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ కోసం మనకి ఏం కావాలంటే మన మెయిల్ ఐడి అనేది కంపల్సరీ కావాలి, మన మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పాస్పోర్ట్ ఆఫీస్ అనే పెట్టండి. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ మీద ఆంధ్ర వాళ్ళు అయితే మనకి హెడ్ ఆఫీస్ వచ్చి విజయవాడ. సో విజయవాడని సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు మనకి విశాఖపట్నం ఉంది. సో తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో హైదరాబాద్ అలా ఉంటాయి. సో హైదరాబాద్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ వాళ్ళు అయితే. సో ఆంధ్ర వాళ్ళు వచ్చి విజయవాడ. ఇక్కడ మీ యొక్క నేమ్ అనమాట, మీ నేమ్ ఎలా ఉందో సో ఆ నేమ్ అలాగే మెన్షన్ చేయండి. ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ మీ నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ సర్నేమ్ కూడా మీ ఇంటి పేరు పూర్తిగా ఇవ్వండి. సో మీ ఇంటి పేరు పూర్తిగా ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో సో అదే ఆధార్లో ఉండేట్టుగా చూసుకోండి, ఓకేనా. సో 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఇవ్వండి ఇక్కడ. సో ఇది మన వాళ్ళది ఒకటి నేను చేస్తున్నాను, మన వాళ్ళది. సో మనకి వాళ్ళ పాస్వర్డ్ కావాలంటే అప్లై చేస్తున్నా. ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీరు ఏదైతే మెయిల్ ఐడి లాగిన్ చేసుకుంటున్నారో మీ యూజర్ ఐడి అంటే మీ పర్సనల్ అనే కాదు, మీరు ఇంకేమైనా ఆల్టర్నేట్గా దీనికి ఇచ్చుకోవచ్చు. కానీ పాస్వర్డ్ అప్లై చేసే చోట మన పర్సనల్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ మన మెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ కింద వచ్చి మీరు లాగిన్ ఐడి, యూజర్ ఐడి వచ్చి మీకు మెయిల్ ఐడి కావాలా లేక మీరు ఇంకేదైనా పెట్టుకుంటారని అడుగుతుంది. సో మీకు కూడా మెయిల్ ఐడి పెట్టుకుంటారా ఎస్ అని చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది క్యారెక్టర్స్ అనేది సెట్ చేసుకోండి అనమాట. ఒకటి మీరు ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి. సో మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ ఒకటి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకవేళ ఏదైనా మనకి అప్పుడప్పుడు మనం వాడకుండా ఉంటే లాగిన్ ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైర్ అయినప్పుడు మళ్ళీ మనం రీలాగిన్ చేసుకోవాలంటే మనకి క్వశ్చన్ ఒకటి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి మీరు ఏదో ఒకటి మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ క్వశ్చన్ అయితే ఇచ్చేసుకోండి ఇక్కడ, ఓకేనా. సో ఆ క్వశ్చన్ ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎలా ఉందో సో అలాగే ఇక్కడ అప్లై చేయండి. రిజిస్టర్ అని క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఒక లింక్ అయితే ఇండియన్ పాస్వర్డ్ వాళ్ళు అయితే పంపిస్తారు. ఆ లింక్ ద్వారా మనం యాక్టివేషన్ చేసుకోవాలి. అది ఎలా చూపిస్తాను చూడండి. మన మెయిల్ ఐడి క్లిక్ చేయండి. మనకి జీమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. సో జీమెయిల్ ఐడి లేకపోతే దానికి సపరేట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో అందరికి జీమెయిల్ ఐడి ఉంటాయి. సో చూసారంటే ఇక్కడ మనకి చూసారా ఇండియన్ పాస్వర్డ్ అనేసి ఒకటి మెయిల్ అయితే మళ్ళీ వచ్చింది. ఇక్కడ మనం దాన్ని క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి కొంచెం కిందకు స్క్రోల్ చేస్తానే ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ని మనం క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి మళ్ళీ అక్కడ ఇవ్వండి, ఓకేనా. అదే మన యూజర్ ఐడి కదా. సో అది ఇచ్చి సబ్మిట్ కొట్టారంటే
మనకి ఇప్పుడు అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇలా చేసుకుంటేనే మన పాస్వర్డ్ అనేది ఆ కొత్తది కానీ పాతది పోయిందని తెచ్చుకోవాలన్నా, కరెక్షన్ పెట్టుకోవాలన్నా, చేసుకోవాలన్నా ఇది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ లాగిన్ కొట్టేసండి. లాగిన్ కొట్టేసి మళ్ళీ మీ లాగిన్ ఐడి ఇచ్చేసేయండి. సో కంటిన్యూ ఇస్తానే ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అటు చూసి జాగ్రత్తగా ఎలా ఉందో అలాగే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇచ్చేసి లాగిన్ ఇవ్వండి. సో లాగిన్ ఇస్తానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా అప్లై చేసుకోవాలన్నా, సో రీఇష్యూ పాస్వర్డ్ చేసుకోవాలన్నా ఇక్కడే మనకి, సో ప్రెజెంట్ అయితే మనం ఫ్రెష్గా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ అప్లై ఫ్రెష్ ఉందా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనం ఇక్కడ కిందకి చూసుకున్నట్టయితే ఇలా స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ మనకి ఆన్లైన్ అనేది, ఇక్కడ మనకి ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది. సో మనం దీనికి మనం ఏం చేస్తామంటే క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రమ్ ఆన్లైన్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ది, సో ఇది అవసరం లేదు మనకి, మనం ఆన్లైన్లో చేస్తాం ఫస్ట్ ఆప్షన్ ఇది. సో దీన్ని క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు చేయాల్సింది ఫస్ట్ స్టేట్ వచ్చి మీ యొక్క స్టేట్ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ మెన్షన్ చేయండి. మీ యొక్క డిస్టిక్ వచ్చి మీది ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ని ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ వచ్చి మీరు కొత్తగా అప్లై చేస్తున్నారా లేకపోతే రీఇష్యూ పాస్వర్డ్, మనం కొత్తగా అప్లై చేస్తున్నాం, ఫ్రెష్ పాస్వర్డ్ పెట్టండి. అప్లికేషన్ టైపు నార్మల్గా తత్కాల, సో నార్మల్. ఇక్కడ మనకి పాస్పోర్ట్ 36 పేజెస్ 60 పేజెస్ అనేసి ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాము, మనం ఒక టూరిస్ట్లా కానీ లేదంటే ఏదైనా బిజినెస్ పర్పస్గా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ ట్రిప్లు ఎక్కువ తిరుగుతున్నాం అన్నప్పుడు ఇక 60 పేజెస్ పెట్టుకోండి. మ్యాక్సిమం అవసరం లేదు 36 పేజెస్ పెట్టుకోండి. 36 పేజెస్ పెట్టుకుంటే అమౌంట్ కొంచెం తక్కువగా ఉంటుంది. 60 పేజెస్ పెడితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఇది ఎక్కువ జర్నీ చేస్తుంటారో ఇంటర్నేషనల్ ట్రిప్స్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఓకేనా? సో పెట్టేసి నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ డీటెయిల్స్ అనమాట, ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ కరెక్ట్గా చేయాలి. ఒకసారి బాగా వెరిఫై చేసుకోండి. సో ఇన్ కేస్ మనం తప్పు చేసినా మనం ఎలా దాన్ని మళ్ళీ ఒకవేళ అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేస్తాం మనం తప్పు చేసి కూడా మళ్ళీ దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలని కూడా నేను వీడియోస్లో మధ్యలో చెప్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫిల్ చేద్దాం. అప్లికేషన్ ఫిల్ ప్రాసెస్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ క్యాప్స్ లెటర్స్లో మీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ సర్నేమ్ వచ్చి మీ ఇంటి పేరు పూర్తిగా, మీకు 10th క్లాస్ మార్కులు సర్నేమ్ లేకపోయినా ఓన్లీ ఇన్సులు ఉన్నా కూడా సో మీరు పూర్తిగా ఇచ్చేసేయండి. ఓకేనా? ఒకసారి వెరిఫై చేసుకోండి, ఎందుకంటే పాస్వర్డ్ చాలా మిస్టేక్స్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి. సో ఒకవేళ మిస్టేక్ అయినా కూడా ఎలా చేసుకోండి నేను చెప్తాను వీడియోలో. ఓకేనా? సో మీకు జెండర్ ఇవ్వండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వచ్చి నో పెట్టేసింది 2 వచ్చేసి. ఇక్కడ వచ్చి మీరు డేట్ ఆఫ్ బర్త్ మీది 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలా డేట్ ఆఫ్ బర్త్. సో అదే విధంగా ఆధార్ కార్డులో కూడా ఉండేలా చూసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఇది అట్లా పెట్టేసిండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ మనం ఎక్కడైతే బర్త్ అయ్యామో సో అది మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ అంటే మనం అడ్రస్ ఉండే చోటని కాదు, మనం ఎక్కడైతే మనం ఎక్కడైతే పుట్టామో అది అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి వచ్చి స్టేట్ పెట్టండి. మీ యొక్క డిస్టిక్ ఇవ్వండి. ఇక్కడ మ్యారేజ్ స్టేటస్, మీ మ్యారీడా అన్మ్యారీడా ఏదండి, ఇక్కడ అన్మ్యారీడ్ అయితే సింగిల్ అని పెట్టేసండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి. సో ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎంప్లాయీ టైప్ వచ్చేసి మీరు ఏం జాబ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? సో ఇక్కడ నో పెట్టేసేయండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు వచ్చి ఇక్కడ ఒకవేళ 10th క్లాస్ చదివి ఉంటే ఇక్కడ 10th పాస్ అండ్ అబోన్ పెట్టండి. ఇల్లిటరేట్ అయితే సో ఇక్కడ 7th పాస్ ఆర్ లెస్ ఏమైనా ఉంటాయి కదా అలా పెట్టండి. సో ఓన్లీ 10th ఇంటర్ అయితే 10th పాస్ అండ్ అబోన్ పెట్టండి. ఓకేనా? ఇవే మనకి 3 మెయిన్. సో ఇది పెట్టేసి ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఆధార్ మంది ఉంది కదా, సో ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ అగ్రి కొట్టండి. అగ్రి కొట్టి ఇక్కడ సేవ్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఎందుకంటే మనకి ఒకవేళ ఇన్ కేసు పవర్ ఆఫ్ అయినా మనం చేస్తున్నప్పుడు పోయినా ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక్కడ సేవ్ డీటెయిల్స్ కొడితే మనం ఎక్కడి నుంచి చేసామో అవన్నీ ఫైల్స్ అన్ని సేవ్ అవుతుంది, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో అగ్రి కొట్టి నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చి మీ యొక్క ఫాదర్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలా మీ నేమ్ అనేది ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేసేయండి. ఓకేనా? సో జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ ఇంటి పేరు, సో నాన్న పేరు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో లేకపోయినా కూడా అంటే సర్నేమ్ లేకపోయినా కూడా ఇవ్వండి. ఓకేనా? కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ మదర్ నేమ్, వాళ్ళ యొక్క మదర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సేమ్ మదర్ నేమ్ కూడా అలాగే ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఇంటి పేరు సర్నేమ్ కూడా ఇచ్చేసేయండి.
ఇన్ కేస్ మ్యారీడ్ అయితే ఇక్కడ స్కోప్ నేమ్ కూడా అడుగుతుంది. సో మన హస్బెండ్ నేమ్ కానీ వైఫ్ నేమ్ కానీ ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. మ్యారీడ్ కాకపోతే సేమ్ తే, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ వచ్చి ఇన్ కేస్ అమ్మ నాన్న లేకుండా గార్డియన్ ద్వారా మనం ఉంటే సో ఆ గార్డియన్ నేమ్స్ అనేది ఇస్తాం అనమాట. సేవ్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క అడ్రస్ అనమాట, ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో సో ఆ అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సో చూసుకోండి, ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీ అనేది కూడా అక్కడికే వస్తుంది మళ్ళీ మనకి. సో ఇన్ కేస్ ఆధార్ కార్డులో మనకి తప్పు ఉంది, మనం మార్చుకోవాలి అనుకుంటే మనం సెకండరీ ప్రూఫ్ ఏదైనా ఓటర్ కార్డు కానీ ఇంకే రేషన్ కార్డు కానీ అలాంటి సబ్మిట్ చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇది వచ్చి మనం ఇక్కడ డిస్టిక్ ఏదైతే ఇస్తామో సో దానికి సంబంధించి మీ ఏరియాకి, మీ ప్రజెంట్ ఉండే ఏరియాలో ఏదైతే పోలీస్ స్టేషన్ వస్తుందో మీకు ఆ యొక్క పోలీస్ స్టేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అలాగే మీకు సెకండరీ మొబైల్ ఉంటే ఇక్కడ ఇచ్చుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ మీకు అలాగే ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేయండి. సో దీన్ని నో పెట్టేసింది. అంటే మన పర్మనెంట్ ఇది ప్రజెంట్ అడ్రస్ ఒకటి, పర్మనెంట్ అడ్రస్ ఇంకోటి ఉందా అంటే సో లేదు, ఒకటే ఉంది కనుక మనం నో పెట్టేసేయండి. సేవ్ డీటెయిల్స్ పెట్టేసి సో ఇక్కడ ఓకే అడుగుతుంది, ఓకే చేసేయండి. మెయిల్ ఐడి కంపల్సరీ ఇచ్చుకోండి, ఎందుకంటే అప్డేట్స్ అనేది మెయిల్కి వస్తాయి. ఓకేనా, కంపల్సరీ ఇవ్వాలి కూడా. ఓకేనా, సో నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇస్తేనే ఇక్కడ మీకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ మీ నాన్నగారి పేరు కానీ, మీ భర్త ఒకవేళ మ్యారీడ్ అయితే భర్తది కానీ, వైఫ్ది కానీ, అమ్మది కానీ ఎవరిదైనా ఇక్కడ నేమ్ చేసేసుకోండి. ఓకేనా, సో ఇచ్చేసి ఎక్కడ ఏ ఊరు అవన్నీ మెన్షన్ చేసేసాను, అడ్రస్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా, ఇచ్చేసి నాన్నగారిది ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే మీ పర్సనల్ ఇంకో నెంబర్ ఇచ్చినా కూడా ఒకవేళ మీరు కాంటాక్టెడ్ లేకపోతే సో ఇంకొకరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యేదానికి పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ వీటికి వస్తారు కదా, ఏదైనా ఎంక్వైరీ చేసుకోవాలన్నా కూడా ఒకవేళ మీరు కాంటాక్ట్ లేకపోతే సో మనకి ఇంకొక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలన్నమాట, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఇచ్చేసి సేవ్ డీటెయిల్స్ కొట్టండి. నెక్స్ట్ ఇచ్చేసామంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమైనా పాస్వర్డ్ అప్లై చేసామా, ఏదైనా ఉందా అనేది ఉండి సో మనకి అలాంటివి ఏం లేదన్నప్పుడు సో డీటెయిల్స్ నాట్ అవైలబుల్, సో నో పెట్టేసేయండి. ఆల్రెడీ అప్లై చేస్తుంటే అప్లై చేసి మనం వెళ్ళి మన ఏదైనా రిజెక్ట్ అంటే అది ఎస్కొట్టి ఆ డీటెయిల్స్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది, లేదంటే కొత్తగా అప్లై చేస్తాం కనుక సో నో పెట్టేసేయండి. సేవ్ డీటెయిల్స్. సో నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇస్తే మనకి ఇక్కడ మనం ఏదైనా కేసెస్ ఉన్నాయా ఏంటి అవన్నీ ఉంటుంది, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ నో పెట్టేసేయండి. ఓకేనా, అవన్నీ అవసరం లేదు. సో ఇవన్నీ నో పెట్టేసుకుంటే వచ్చేసేయండి. సేవ్ డీటెయిల్స్ కొట్టేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి పాస్వర్డ్ ప్రీవ్యూ అయితే ఇలా ఉంటుంది. ఒక్కసారి బ్రీఫ్గా వెరిఫై చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది సో మన ఇంటి పేరు ఇక్కడ వస్తుంది, మన ఇంటి పేరు చూసుకోండి, స్పెల్లింగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మన నేమ్ ఇక్కడ ఉంది చూసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంది. సో మనం ఎక్కడైతే ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే అయ్యామో సో ఆ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంది, సో అది చూసుకోండి. అలాగే ఇక్కడ మనకి అక్కడ లైవ్లో ఫోటో తీస్తారు, సిగ్నేచర్ అక్కడే మనకు వస్తుంది, సో అవి ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఇక్కడ మీరు మీ నాన్నగారి పేరు కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి, అమ్మగారి పేరు చూసుకోండి. అలాగే అడ్రస్, సో అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి బర్త్ ప్రూఫ్ వచ్చి మనకి ఇంతకుముందు బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదండి, జస్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అడ్రస్ వచ్చి సో ఆధార్ కార్డే ఇచ్చేసేయండి. మీకు ఇన్ కేస్ మీరు ఏదైనా ఓటర్ కార్డు కానీ అలాంటివి ఉంటే ఒకటి తీసుకెళ్ళండి. ఓకేనా, సో ఇక్కడ మీరు వచ్చి SMS అలర్ట్స్ అనేసి ఉంటుంది, సో దాన్ని నో పెట్టద్దండి, ఎస్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క 50 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు. మనం ఇదైతే ఇక్కడైతే పే చేయము, పాస్వర్డ్ ఆఫీస్లోనే మనం 50 రూపీస్ పే చేస్తాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి మనం ఎప్పుడైనా ఏదైనా ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కానీ మనం ఫారిన్లో ఎక్కడైనా వెళ్ళినా కానీ ఏదైనా కూడా సో పాస్వర్డ్ సంబంధించి ఏదైతే ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మనకు మొబైల్కి మెసేజ్లు అయితే రావడమే జరుగుతాయి. అలాగే మన పాస్వర్డ్ ఆఫీస్లో ఎంటర్ అయినప్పుడు అప్లికేషన్ స్టేటస్ ఏంటి మనం ఏంటనేది టోటల్ ఆల్మోస్ట్ మనకి ఈ యొక్క వాటి వల్ల ఈ 50 రూపీస్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో మొబైల్ నెంబర్ అన్ని చెక్ చేసుకొని సో అగ్రీ ఇక్కడ మీది ఏదైతే ఊరో సో ఆ ఊరు పేరు ఇచ్చేసి సో అగ్రీ కొట్టండి. అగ్రీ కొట్టి సేవ్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సేవ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ తర్వాత సబ్మిట్ ఫామ్ కొట్టారండి. ఒక ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూసుకోండి, మీరు అంతా కరెక్ట్గా అనుకుంటే సబ్మిట్ కొట్టేది. వన్స్ సబ్మిట్ చేశారంటే మనం ఏం మార్చలేం, సో ఇలా అయిపోతుంది అంతే, మనం అంతే వదిలేసుకోవాలా. సో ఇంకొకటి ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్ చేసి ఉంటాము, మనం కొట్టేసాము అంతా చూసుకున్నాం బాగానే ఉంది, ప్రింట్ తీసుకుంటాం, అప్లికేషన్ ప్రింట్ తీసుకొని చూసేప్పుడు అక్కడ ఏంటంటే మనకి మిస్టేక్స్ ఉంటాయి. సో ఏమైనా మిస్టేక్స్ మనం అంతా కరెక్ట్గా చూసుకున్నా కూడా మిస్టేక్స్ అయింది అనేసి కొంతమంది ప్రాబ్లం ఉంటుంది. ఎవరు కూడా ఏ ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. మీరు పాస్వర్డ్ ఆఫీస్కి వెళ్తే
మనకి 3 స్టెప్స్ వెరిఫికేషన్స్ ఉంటాయి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో. అక్కడ మనకి మనం ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనకి లైవ్లో ఫోటోస్ అని తీస్తారు కదా, అక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లమ్. సో చాలా మంది అలాగే ఫీల్ అవుతుంటారు. సో బయట నెట్ సెంటర్కి వెళ్ళి మిస్టేక్ అయిపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మన దగ్గర డబ్బులు కట్టించి ఇంకొక అపాయింట్మెంట్ తీసుకొని ఇంకొక 2,000-3,000 రూపాయలు ఎక్స్ట్రా అదనంగా అంటే వాళ్ళకి మనం ఏమర్పోయినట్టుగా ఉంటుంది. సో ఓకేనా. సో ఏం అవసరం లేదు, నేరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి. ఇక్కడ మనకి పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ఉంటుంది, ఇక్కడ మనం పేమెంట్ చేయాలన్నమాట. సో చూపిస్తాను ఎలాగ అది కూడా. సో ఇక్కడ పే అండ్ అపాయింట్మెంట్ షెడ్యూల్ కూడా వేసామంటే ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్. సో చలానా పేమెంట్ అంటే మనం బ్యాంక్కి వెళ్ళి చలానా ఒక ప్రింట్ తీసుకొని పోయి కట్టాల్సి వస్తుంది, అవసరం లేదు. మీరు నెట్ బ్యాంక్ కానీ ఏటీఎం కార్డు ద్వారా ఇక్కడ పెట్టేసేసి నెక్స్ట్ కొట్టండి. పెట్టేసి ఇక్కడ నెక్స్ట్కి చేసామంటే ఇక్కడ మనకి అపాయింట్మెంట్స్ చూపిస్తుంది, మనకి ఏ డేట్స్ అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో రేపటికి కూడా ఉంది. సో మీకు చూసుకోండి, అపాయింట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి కూడా నేను కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే పేమెంట్ కట్టేప్పుడే కాకుండా ముందుగా మనం అపాయింట్మెంట్స్ చెక్ చేసుకుని కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. సో నేను చూపిస్తాను అది కూడా. సో ఇది మనకి ఏ ఏరియా అయితే మనది, సో అది చేసిన పాస్పోర్ట్ ఆఫీస్ అయితే మీరు ఎక్కడ వెళ్తున్నారు. ఇన్ కేసు మనకి తిరుపతిలో స్లాట్స్ లేకపోతే వేరే ఊరికి వెళ్ళాలన్నా కూడా మనకి ఆప్షన్ ఉంది, వెళ్ళొచ్చు. ఓకేనా. ఇక్కడ క్యాప్చర్ చేసేయండి. సో నెక్స్ట్ ఇచ్చేసామంటే మనకి ఇక్కడ అపాయింట్మెంట్ చూసాం కదా. సో ఈ డేట్స్ ఉన్నాయి, లేదు ఇంకో డేట్స్ మనకి ఏమైనా కావాలి, ఇవన్నీ అపాయింట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి, గ్రీన్లో ఉండడం అంతా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి రేపటికే పెట్టేస్తున్నాను. సో పే అండ్ బుక్ అపాయింట్మెంట్ కూడా వేసామంటే సో ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ అయితే 0 ఛార్జెస్, అదర్ బ్యాంక్ ఎస్బీఐ అయితే మాత్రమే ఇది, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళకి ఏమంటారంటే గేట్వే అనమాట. సో వాళ్ళకైతే ఎస్బీఐతో చేస్తే 0 ఛార్జెస్ పడతాయి. నెట్ బ్యాంక్ వేరే బ్యాంక్ చేస్తే 6 రూపీస్ ఛార్జెస్ పడుతుంది. డెబిట్ కార్డ్తో చేస్తే ఛార్జెస్ లేవన్నమాట, ఎస్బీఐ కానీ దీంట్లో కానీ ఛార్జెస్ లేవన్నమాట. ఓకేనా. సో డెబిట్ కార్డ్ ద్వారా చేద్దాము. సో కన్ఫర్మ్ కొట్టేసి మళ్ళీ కన్ఫర్మ్ కొడుతున్నాం. ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్ జరుగుతుంది. సో క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఒక 30 రూపీస్ పైన ఛార్జెస్ పడతాయి మనకి. సో క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే, సో డెబిట్ కార్డ్ ద్వారా చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఎస్బీఐ వాళ్ళది రీడమ్ పాయింట్స్ అనేది ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి పాస్పోర్ట్ వాళ్ళకి మాత్రం అప్లై చేసుకుంటే. సో ఇక్కడ మనం కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, అలాగే ఇక్కడ ఎక్స్పైరీ డేటు, కార్డ్ హోల్డర్ నేమ్, అలాగే ఇక్కడ మన కార్డు యొక్క సివివి, కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో చూసేసుకొని ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ కోడ్ ఇవ్వండి. పే కోడ్ అంటే మన మొబైల్కి ఏదైతే లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ అనేది రావడమే జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ చేసామంటే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎట్టి పరిస్థితి ఇక్కడ సక్సెస్ అయింది కదా అని చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేది అలాంటివన్నీ చేయొద్దండి, కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తేనే మనకు అక్కడికి వస్తుంది. ఓకేనా. సో మీరు మౌస్ కానీ అన్నీ వదిలేసాను కాసేపు ఉన్నాక, సో అప్పుడు మనకు అపాయింట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా పాస్వర్డ్ మనం పేమెంట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసింది. మనకి ఇప్పుడు టెన్షన్ రావచ్చు, మనకి ఏమైపోయింది, మనది వచ్చిందా రాలేదనేది కూడా మీకు టెన్షన్ రావచ్చు. నో ప్రాబ్లం. సో మళ్ళీ ఎగ్జిట్ లాగిన్లోకి వెళ్ళేసి మీరు ఏదైతే మీకు లాగిన్కి ఇచ్చారో మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడిని మెన్షన్ చేయండి. మన యూజర్ ఐడి మెయిల్ ఐడి ఇచ్చేసేసి కంటిన్యూ చేసి మన పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. క్యాప్చర్ చేసి లాగిన్ చేద్దాం. లాగిన్ చేసిన తర్వాత సో ఇక్కడ వ్యూ అండ్ సేవ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి అపాయింట్మెంట్ అనేది, ఇక్కడ అపాయింట్మెంట్ నెంబర్ ఏం లేదు, చూసారు కదా, ఫైల్ నెంబర్ ఏం లేదు. సో మనకి ఇక్కడ పేమెంట్ ఎగిరిపోయింది అనేసి మీకు ఆలోచన రావచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి పేమెంట్ అండ్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళి ట్రాక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ చూస్తే మనకి పెండింగ్ అని ఉంటుంది మన అమౌంట్, అంటే డబ్బులు ముందు కట్ అయిపోయింది ఏదైనా వస్తుంది. మీరు ఏం వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ క్లిక్ టు రీవెరిఫై అని పేమెంట్, దీన్ని క్లిక్ చేస్తారంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సక్సెస్. సో మీ అమౌంట్ మాకు చేరింది అనేసి వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు వ్యూ అండ్ సబ్మిట్ అప్లికేషన్లోకి వెళ్ళేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అనేసి ఉంది కదా, సో దీని మీద మళ్ళీ వెళ్ళండి. ఇక్కడ షెడ్యూల్ అపాయింట్మెంట్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తిరుపతి మళ్ళీ సేమ్ మీరు ఏదైతే ఇచ్చుకుంటారో అది ఇచ్చేసేయండి. క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ ఉంది కదా, సో మనం సెకండ్ డే పెట్టుకుంటున్నాము. సో అది చేసుకుంటే యాక్సెప్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇలా మనకి ఎందుకంటే పేమెంట్ గేట్వే కట్టేప్పుడు సో కొంచెం మధ్యలో ఎర్రర్స్ అనేది రావడం జరుగుతాయి. సో మనం జాగ్రత్తగా వెయిట్ చేయాలన్నమాట. సో కట్ అయిపోయింది కదా, మనకి మన డబ్బు పోయింది అనుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఏం లేదండి, మన డబ్బు ఎక్కడికి పోదు వస్తుంది. సో ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ కొట్టేసామంటే సో వచ్చేస్తుంది. సో దీన్ని ప్రింట్ రిసిప్ట్ తీసేసుకొని
2 కాపీస్ తీసుకొని మన సెట్ ఆధార్ కార్డు, మన దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్టు, మనం ఏం చదువుకున్నాం ఆ మార్క్ లిస్ట్ అన్ని కూడా తీసుకొని ఈ వీటితో వెళ్ళండి. ఇక్కడ మనం చూసుకున్నైతే అపాయింట్మెంట్ డేటు, సో ఇక్కడ మనకి ఏ టైంకి వచ్చాయి ఏమని ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని తీసుకొని వెళ్ళండి. సో సింపుల్ అండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఇంకో వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.